చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మస్తు అంటే మస్తు ఉడికింది చూడండి. అబ్బా సూపర్గా ఉంది. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరళి. ఈ రోజు ఏం చేస్తున్నా తెలుసా, చాలా మంది ఫేవరెట్ మటన్ నల్లిగోష్ బిర్యానీ చేస్తున్నా. ఈ బిర్యానీ తినడానికి ఎక్కడెక్కడికో పోతుంటారు, ఎక్కడికి పోకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లోనే చేసుకొని తినండి, ఓకేనా? ఎప్పుడు బయట ఏం తింటారు, ఇంట్లో ఇట్లా ట్రై చేయాలి. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం మటన్ లెగ్స్ తీసుకోవాలి. చూడండి 2 లెగ్స్ తీసుకున్నా నేను. అట్లనే మటన్ కీమా తీసుకోవాలి. ఒక 1/2 kg కీమా తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక ఒక 1/2 కప్పు పెరుగేయాలి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, అట్లనే కొంచెం గరం మసాలా పౌడర్. వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా, చూడండి ఒక 2 పచ్చిమిర్చి వేసిన, కొత్తిమీర పుదీనా వేసిన. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. ఈ పీసెస్ కి మసాలా ఇట్లా మంచిగా పట్టాలి. మంచిగా కలుపుదాం. మటన్ లెగ్స్ కి అయితే మసాలా మంచిగా పట్టింది. ఇప్పుడు కుక్కర్లో వేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. ఇట్లనే, కానీ డైరెక్ట్ మనం ఫస్టే విజిల్ పెట్టేయొద్దు. ఫస్ట్ కొంచెం దీన్ని ఉడకనియాలి. ఉడికిన తర్వాతనే విజిల్ పెట్టాలి మనం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెమే. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి కొంచెం పట్టాలి, కాబట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టిన ఇట్లనే. ఇప్పుడు కొన్ని వాటర్ పోద్దాం. చూడండి ఎన్ని వాటర్ పోస్తున్నానో. అయితే పోసిన 1/2 వరకు మునిగేటట్టు పోసిన. ఇప్పుడు దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనియాలి. విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నా. ఒక్కసారి కడిగి వీటిని నానబెట్టాలి. ఇప్పుడు ఈ బియ్యంని పక్కన పెట్టేద్దాం. సిక్స్ విజిల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోవాలి మనం. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నా, కొంచెం వేయండి. అట్లనే కొంచెం నెయ్యి గిట్ల వేస్తున్నా. మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తా. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా వేయాలి. కొంచెం మసాలా పక్కకు పెట్టేస్తున్నా రైస్ వేయడానికి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత 1/2 kg మటన్ కీమా వేస్తున్నా. కొంచెం మెల్లగా వేయండి, ఆయిల్ వేడిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నాన్ వెజ్ కదా, ఇంకొంచెం వేద్దాం. 2 స్పూన్లు వేసిన. అల్లం వెల్లిగడ్డ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నా, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా, 1 స్పూన్ కారం, దీంట్లోనే కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇవన్నీ వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి కలపాలి మంచిగా. అన్నీ ఒకటేసారి వేసేసిన చూడండి.
అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏమేయాలంటే ఒక 2-3 టమాటాలని పేస్ట్ చేసేయాలి. దీంట్లో కొంచెం గ్రేవీ వస్తుంది. వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాం. దీంట్లో కొన్ని వాటర్ పోయాలి. కొన్నే పోయండి, కొంచెం కీమా ఉడకాలి కదా, అందుకే కొన్ని పోయండి వాటర్. సరిపోతుంది. ఒక 2 స్పూన్ల పెరుగేస్తున్నా. ఇప్పుడు దీంట్లో మటన్ లెగ్స్ వేయాలి. మనం విజిల్ అయితే తీసిన చూడండి. ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనం ఈ లెగ్స్ వేసేయాలి. 2 మస్తు ఉడికినాయి. ఇలా కొన్ని వాటర్ ఇట్లా పోయాలి. మటన్ లెగ్స్ అయితే మస్తు ఉడికినాయి. 6 విజిల్స్ పెట్టినా నేను. అయినా కానీ మళ్ళీ ఈ కీమా గ్రేవీలో వేసి కొంచెంసేపు ఉడకనియాలి. అట్లా ఆ విజిల్లో పెడితే మనకి వీటికి మసాలా ఎక్కువ పట్టలేదు కదా. చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంది. స్మెల్ ఇట్లా గుమగుమలాడుతుంది. అప్పుడే మస్తు వస్తుంది స్మెల్. ఇటు కీమా ఉడుకుతుంటది. ఆ స్టవ్ పైన మనం రైస్ పెడదాం. రైస్ కోసం వాటర్ అయితే పెట్టేసిన. కొంచెం వేడి కావాలి వాటర్. కొంచెం పక్కకు పెట్టినాం కదా, ఈ మసాలా మొత్తం వేసేయాలి. అట్లనే కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ సాల్ట్, నానబెట్టిన రైస్ వేయాలి. ఇటు మటన్ మస్తు ఉడికింది, అటు రైస్ ఇట్లా సూపర్ ఉడికింది. ఇప్పుడు రైస్ లో నుంచి వాటర్ తీసేసి రైస్ అని వేయాలి. ఒక్కసారి కలుపుదాం. చూడండి ఎంత మంచిగా ఉందో. మటన్ లెగ్స్ గిట్లా సూపర్ ఉడికినాయి. గ్రేవీ గిట్లా కొంచెం గట్టిగా అయింది. ఆయిల్ గిట్లా పైకి వచ్చింది అంటే మనకి ఇది అయినట్టే. ఇక ఇప్పుడు మనం ఈ మటన్ లెగ్స్ ని తీసి వేరే కప్పులు వేయాలి. ఇవి రెండింటిని తీయాలి. చూడండి మెల్లగా. బా మస్తు వచ్చింది. అట్లనే కొంచెం గ్రేవీ గిట్లా తీద్దాం. కీమా కీమా స్మెల్ అయితే గుమగుమలాడుతుంది అనుకోండి. ఇక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. దీంట్లో మనం రైస్ దమ్ పెట్టాలి. ఇలా కొన్ని కాజు వేయాలి. దీన్ని ఒకసారి కలుపుదాం. దీంట్లో ఉడకబెట్టిన రైస్ వేయాలి. మొత్తం సమానంగా వేయాలి. ఇక కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా, ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నా. అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, పుదీనా. అట్లనే పైనుంచి ఇంకొంచెం నెయ్యి. దమ్ పెట్టేసేయాలి. ఒక 15 మినిట్స్ ఇట్లనే దమ్ పెట్టేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ అయితే అయిపోయింది. బిర్యానీ రెడీగా ఉంది. ఎట్లొచ్చిందో చూద్దామా. పొగలు పొగలు వస్తుంది. మన బిర్యానీ 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 వావ్ సూపర్గా వచ్చింది. ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. మస్తు వచ్చింది. ప్లేట్లు వేద్దాం.
మన మటన్ నల్లి గోష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వేడివేడిగా ఉంది. చూస్తుంటే మాత్రం అసలు అబ్బా ఇట్లా నోట్ల నీళ్ళు వచ్చేస్తున్నాయి. తిని ఇక ఎప్తిగా ఎట్లుందో. ఓకేనా? రైస్ ఎంత మంచిగా వచ్చిందో ఒక్కసారి చూడండి. పొడి పొడిగా, కలర్ అయినా గ్రేవీ అయినా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక ఎంత మస్తు వచ్చింది. ఇది చూస్తుంటే ఇట్లా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. ఫస్ట్ మనం నిమ్మకాయ విండాలి ఆనియన్స్కి. ఇట్లా బిర్యానీ పైన కొంచెం టేస్టింగ్ టైం. ఇప్పుడు ఫస్ట్ కొంచెం రైస్ టేస్ట్ చేస్తా. అబ్బా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు ఇది చూద్దాం టేస్ట్ ఎట్లుందో. రెడీయా? మటన్ ఇలా సూపర్ ఉడికింది. మాటలు లేవు, మాట్లాడుకోవటాల అసలే లేవు ఇక. ఇది వేసింది నేనా అనిపిస్తుంది అసలు. ఎంత బాగుందో టేస్ట్. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మీరు బయట తిన్నా కానీ ఇంత టేస్ట్ ఉండదు అసలు. అట్లుంది. శబాష్ శబాష్. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. బయట తినడం కాదు, ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మనం అన్ని ఫ్రెష్గా చేస్తాం కదా. మస్తు వచ్చింది టేస్ట్ అయితే. సూపర్గా ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మటన్ నల్లి గోష్ బిర్యానీ పక్కా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. బాయ్ అందరికి. ఇది మొత్తం తినేసేయాలి ఇక బాయ్.